లాస్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చాలా సీరియస్గా పరిగణిస్తున్నది. మొన్న స్పీకర్ మీద కూడా కొంత సీరియస్ అయింది. ఎగ్జాక్ట్లీ ఏం జరగబోతున్నది? 8 మంది విచారణ ఇవాళతోనో నిన్నటితోనో అయిపోయింది. ఇంకా ఇద్దరైతే వాళ్ళు అసలు రిప్లై కూడా ఇవ్వలేదు. ఈరోజు వాళ్ళు చాలా వాళ్ళకి అర్థమైపోయింది. రిప్లై ఏమని ఇస్తారు, మేము పార్టీ మారలేదు అనడానికి అవకాశం లేదు. టెక్నికల్గా వాళ్ళు దొరికిపోయారు. మిగతా వాళ్ళు ఏమో ఆ కండువా కప్పుకునే ఈ కండువా కప్పుకునే ఏదో చెప్పే ప్రయత్నం చేసిర్రు. అది అట్లున్నది. మీ అంచనా ఏంటి? ఏం జరగబోతున్నది? ఒకటి, నిజాయితీగా ధర్మబుద్ధితో నేను ఒక న్యాయమూర్తి స్థానంలో ఉన్నాను. ట్రైబ్యునల్ ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ట్రైబ్యునల్ పొజిషన్ అనమాట. ఈ విషయాలలో న్యాయం ధర్మం కాపాడాలి, రాజకీయాలలో విలువలు కాపాడాలి. ఒక పద్ధతి ప్రకారంగా స్పీకర్ నిర్ణయిస్తే తప్పకుండా వీళ్ళందరూ డిస్క్వాలిఫై అయిపోవాలా. ఇక టెక్నికల్ రీజన్స్ పెట్టి రేవంత్ రెడ్డికి ఉపయుక్తకరమైనటువంటి తీర్పు ఇవ్వాలా అనే పక్షపాత ధోరణితో స్పీకర్ ప్రవర్తిస్తే వాళ్ళు గట్టెక్కొచ్చు. ఏది ఏమైనా 8 మంది గట్టెక్కొచ్చు. అయితే ఈ 8 మందిని స్పీకర్ వదిలెట్టినా మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు పోతారు, దాని మీద పునఃసమీక్ష జరుగుతుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు పోతారు. మొత్తానికి స్పీకర్ తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి రేవంత్ రెడ్డికి సహాయపడతాడా, లేదు తనకేంది సంబంధము, వీడెవడో చేసిన లుచ్చా పనికి నేనెందుకు నా జీవితం నాశనం చేసుకుంటా అనే నిష్పక్షపాత ధోరణిలో ఉండి, అంటే ఆల్రెడీ స్పీకర్ ఒకసారి 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినాడు. ఏమని? ఈ ఫిరాయింపుల వల్ల రాజకీయ వాతావరణం కలుషితమవుతుంది, ఫిరాయింపులకు నేను వ్యతిరేకము, ఈ ఫిరాయింపుదారుల వల్ల ఆయా నియోజకవర్గాలలో స్వచ్ఛంగా పార్టీకి సేవ చేస్తున్న కార్యకర్తలకు ఎననేలు నష్టం జరుగుతుంది అనే మాట మాట్లాడినాడు. కాబట్టి తాను గతంలో మాట్లాడినటువంటి ఆ ఎమోషనల్ టాక్ అది ఆయన అంతరాత్మను తప్పకుండా ఒక సరైన మార్గంలో పోయేలాగా చేస్తుందని నా భావన. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డిఫెక్ట్ అయినారు అనేది ప్రజానికానికి అందరికీ తెలుసు. స్పీకర్ రికగ్నైజ్ చేసినా చేయకున్నా వాళ్ళు పార్టీ ఫిరాయించారు. మరి ఇద్దరైతే ఇంకా రిప్లై ఇవ్వాలి, మరి వాళ్ళు రిజైన్ చేయబోతున్నారని కూడా అంటున్నారు. మరి చూడాలి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఏకపక్ష నిర్ణయం ఇచ్చినాడు అనుకోండి స్పీకరు, దాని మీద హైకోర్టుకు పోతారు, ఇంకేదైనా జరుగుతుంది. మొత్తానికి ఇది ఇప్పట్లో తేలేది కాదు. స్పీకర్ నిర్ణయం తదనంతరం మళ్ళీ హైకోర్టు 4 వారాలే గడువిచ్చింది కదా సార్. అంతే, తేల్చండి, లేకపోతే జైలుకు వండి, నువ్వేం పెద్ద కోర్టు కాదు, యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొటెక్షన్, యూ ఆర్ వల్నరబుల్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్, మేము చర్యలు తీసుకుంటామని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినారు. సో ఈ దశలో స్పీకర్ తన హుందాతనాన్ని కాపాడుకోవాలి, స్పీకర్ పోస్టుకున్న గౌరవ మర్యాదలు కాపాడాలి, నిష్పక్షపాతమైన వైఖరితో తాను ఏ పార్టీ నుంచి ఆ స్థానానికి వచ్చినా అనే విషయం మర్చిపోయి తాను శాసనసభ యొక్క హుందాతనాన్ని కాపాడే నిర్ణయం చేస్తే బాగుంటుంది. కోర్టుల మీద కూడా క్వశ్చన్ రైజ్ అవుతున్నది. ఎప్పుడు అంటే ఇంతకంటే భయంకరంగా ఫిరాయింపులు జరిగిన పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు ఇంత సీరియస్గా గతంలో అంటే అప్పుడు ఇట్లాంటి సుప్రీంకోర్టు తీర్పులు లేవు. అదే అంటున్నాను నేను. సుప్రీంకోర్టు తీర్పులు మహారాష్ట్ర రెస్పాండ్ కాలేదు. మహారాష్ట్ర వివాదం తర్వాత మహారాష్ట్రలో ఎట్లయితే ఒక ఎన్నికైన ప్రజాప్రభుత్వాన్ని ఒక పద్ధతి ద్వారా డైల్యూట్ చేసేసి పడగొట్టినారో, ఆ మహారాష్ట్ర తీర్పు తదనంతరం వచ్చిన వాతావరణం కోర్టు తీర్పుల ద్వారా చాలా డిఫరెంట్గా వచ్చింది. తర్వాత కోర్టులు 10th షెడ్యూల్ యొక్క ప్రాతిపదికను, దాని ఆబ్జెక్టివ్ను సరిగా విడమర్చి చెప్పినాయి. ఏంటిది? రాజకీయాలలో అయారాం గయారాం సిద్ధాంతం వల్ల, అయారాం గయారాం వ్యవస్థ వల్ల రాజకీయ పార్టీల మనుగడే ఒక ప్రశ్నార్థకం అవుతుంది. ఒక స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థ లేకుండా భారత రాజ్యాంగాన్ని అమలు పరచడం సాధ్యం కాదు. ఆఫ్టర్ ఆల్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ డాక్యుమెంట్. సో పాలిటిక్స్ ఈజ్ బౌండ్ టు బి దేర్. సో నెసెసరీలీ వీ హ్యావ్ టు ప్రూవ్ ది సిస్టమ్. వీ హ్యావ్ టు సీ దట్ దేర్ షాల్ బి ఏ ప్యూర్ అండ్ సమ్వాట్ డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ అని. సో కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల దృష్ట్యా స్పీకర్కు నిడివి తక్కువ ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు పరచాలి. ఆలస్యానికి సహేతుకమైన కారణాలు లేవు కాబట్టి స్పీకర్ తన నిర్ణయం ప్రకటిస్తాడని భావించాలి. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.